థ్యాంక్సా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య హత్య సంచలనం రేపుతోంది. ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ భార్యను ఇంట్లోనే హత్య చేసి బంగారం నగదుతో దుండగులు పరారయ్యారు. అర్ధరాత్రి 1:45 సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటన సమయంలో వినయ్ రంజన్ ఇంట్లో లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఇంటి పని మనిషి కల్పన బయట నుంచి మరో ముగ్గురిని పిలిపించి ఈ దోపిడీకి పాల్పడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రిటైర్డ్ ఐపీఎస్ భార్యను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం ఇంట్లోని విలువైన బంగారు నగదును 2 బ్యాగుల్లో సర్దుకుని నిందితులు పారిపోయినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు అందరు కూడా ఈ యొక్క సీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న ఎందుకంటే మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 year 2 year అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత లైవ్ ద్వారా అందిస్తారు. సుష్మిత, కల్పన మరియు సహకరించిన ముగ్గురు ఆచూకీ అండ్ ట్రాకింగ్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? సింగిల్ గా ఉన్న సమయంలో కింద ఉన్న సమయంలో కల్పన సమాచారం ఇవ్వడంతో ముగ్గురు కూడా లోపలికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ముగ్గురు రాడ్స్ తో సహా లోపలికి వచ్చి ఏదైతే మనం చూస్తున్నాము ఇదే ఇంట్లో మొదట పై అయితే తనుజ రేట్ సంబంధించి ఐపీఎస్ అధికారి భార్య ఉంటుందో వాళ్ళ పిల్లలు పైన ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. కింద భార్య పడిపోయిన సమయంలో పక్కా ప్రణాళికలతోనే పూర్తిగా కూడా ఆ పని మనిషి ఇదంతా ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సంవత్సర కాలంగా ఇదే ఇంట్లో ఇక్కడే పనిచేస్తున్నట్టుగా కూడా అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ముందు దాదాపు 1 వారం 2 రోజుల నుంచి కూడా తను ప్లాన్ చేసింది. ఎప్పుడు 2 రోజుల క్రితం కూడా ఆ ముగ్గురు వ్యక్తులు ఇక్కడికి వచ్చి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కూడా అయితే పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ముందు నుంచి వస్తే మాత్రం పూర్తిగా కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి బ్యాక్ సైడ్ అలాగే ఇంటి ఫ్రంట్ సైడ్ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అయితే బ్యాక్ గేట్ లేకపోవడం కారణంగా బ్యాక్ గేట్ నుంచి వచ్చి అక్కడ నుంచి చంపేసి 2 బ్యాగుల నిండా పూర్తిగా నగదు అలాగే విలువైన జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఒక చుట్టూ కూడా పార్టీ నిర్మానుషంగా ఉండడంతో కూడా చాలా వరకు లోపలికి వచ్చే వేరుగా కూడా అక్కడ గోడ ఉంది. ఆ గోడను దూసి ముగ్గురు లోపలికి వచ్చారు. అయితే గొంతులని నోట్లు గుడ్డ కుచ్చి మరీ చంపినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే వారి వెంట ఏదైతే తెచ్చుకున్నారో రాడ్స్ ఆ రాడ్స్ తో కూడా కొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే పిల్లలు కిందకు వచ్చేలోపే పూర్తిగా కూడా రక్తపు మడుగుల్లో పడి ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడికే మరణించినట్టుగా కూడా చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ నిమిత్తం తరలించారు. మరి ఆసుపత్రిలో డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా నేపాల్ గ్యాంగ్ ఈ హత్యగా వెంపబడినప్పుడు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సో అండా పోలీసులకు వచ్చి దర్యాప్తు చేసిన కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ సుష్మిత.